ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 75వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. దేవుని పిల్లారా, దైవజనాంగమా, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామని భక్తులు దేవుని మహిమపరిచినట్లుగా చూస్తున్నాం. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి ఎక్కడో స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ప్రేమించి తన మహిమగల సంఘంలో ప్రభువును ఉంచినందుకు, ఆయన మనం ఆరోగ్యవంతులుగా సజీవ లెక్కలో ఇంతవరకు ప్రభువును కాపాడుతూ ఉన్నందుకు, ఆయన చేసిన మేలును బట్టి ఆయనకు మనకు నిరంతరం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించే వారిగా ఉండాలి అని దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తున్నాడు. ఇంకా నీవు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నావు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడై ఉన్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఎవరు ఓదార్చలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన నిన్ను చూసే దేవుడై ఉన్నాడు. ఆయన నన్ను చూసే దేవుడై ఉన్నాడు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయడానికి, ఎండిపోయిన చెట్టులా ఉన్న నీ జీవితము, నా జీవితమును ఆయన ఫలింపజేయడానికి, వృద్ధిపరచడానికి ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి మన కష్టకాలంలో మనం యెహోవాకు మొరపెట్టి ఆయన ద్వారా మనం విశేషమైన మేలు పొందుకోవడానికి, నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు నీకు ఎంతో దూరం లేడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, నీకు సహాయం చేయడానికి. ఇంకా దేవుని యొక్క వాక్యం కిందికి చదివినట్లయితే, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. దేవుని బిడ్డారా, దైవజనాంగమా, నరులు దేవుని ఆశ్చర్య కార్యములను వివరించాలని దేవుడే మన యొద్ద నుంచి వెళ్ళి ఆయన ఆశిస్తున్నాడు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను నీ జీవితంలో, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యములను నువ్వు మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను నువ్వు మర్చిపోతుంటావో, రాను రాను ప్రభునే మర్చిపోయే స్థితిలోనికి నువ్వు దిగజారిపోతావు. కాబట్టి నువ్వు దేవుణ్ణి మర్చిపోకుండా, ఆయన ఆశ్చర్య కార్యము మర్చిపోకుండా అనుదినము ఆయన మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె నువ్వు ఎదగాలని దేవుడే నీ యొద్ద నుంచి ఆశిస్తున్నాడు. దైవజనాంగమా, దేవుని బిడ్డారా, ఆయన మనకు సమీపంగా ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించేవారై ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తుంటామో, ఆయన గత దినాల్లో చేసిన మేలు కంటే మరేకమైన అద్భుతమైన మేలు చేయడానికి ప్రభుత్వ హస్తము నీపైన చాపునుగాక. ఈరోజు నుంచి వెళ్ళి దేవుడు ఇవ్వలేని వాటికి నువ్వు సనగకుండా, దేవుడు ఏదైనా మేలు జీవితంలో చేయకపోతే దాని పట్ల నువ్వు విసుగకుండా, ఆయన ఇచ్చిన ఈవులను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చూపిన త్యాగాన్ని బట్టి ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నువ్వు చెల్లించడానికి సిద్ధంగా ఉంటే, దేవుని పట్ల నువ్వు ఊహించిన దానికంటేను, నీవు ఆశించిన దానికంటేను మరి అనేకమైన అద్భుతములు కార్యం చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.